నమస్తే అస్సలాముఅలైకుం మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్వే ఆర్పీ రోడ్ సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2% 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. విజయవాడ భవానీపురంలో ఇన్స్టా మోసం బయటపడింది. భవానీపురానికి చెందిన శ్వేత అనే యువతి నుంచి డబ్బులు తీసుకున్న యువకుడు తిరిగి చెల్లించమంటే బెదిరింపులకు పాల్పడ్డాడు. భవానీపురానికి చెందిన శ్వేత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అయితే 2 సంవత్సరాల క్రితం ఇన్స్టాగ్రామ్ లో సాయి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే ఇంట్లో పరిస్థితులు బాగులేదంటూ శ్వేత దగ్గర దశల వారీగా 3,50,000 రూపాయలు తీసుకున్నాడు సాయి. డబ్బు తిరిగివ్వాలని శ్వేత అడగడంతో తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే పీజీ అయ్యే వరకు చేసుకోలేనని డబ్బు తిరిగి ఇవ్వాలని సాయిని కోరింది శ్వేత. దీంతో డబ్బులు ఇవ్వనంటూ యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడు సాయి. తనపై దాడికి ప్రయత్నించడంతో భవానీపురం పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విజయవాడ భవానీపురంలో ఇన్స్టా మోసం బయటపడింది. భవానీపురానికి చెందిన శ్వేత అనే యువతి నుంచి డబ్బులు తీసుకున్న యువకుడు తిరిగి చెల్లించమంటే బెదిరింపులకు పాల్పడ్డాడు. భవానీపురానికి చెందిన శ్వేత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అయితే 2 సంవత్సరాల క్రితం ఇన్స్టాగ్రామ్ లో సాయి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. అయితే ఇంట్లో పరిస్థితులు బాగోలేదంటూ శ్వేత దగ్గర దశల వారీగా 3,50,000 రూపాయలు తీసుకున్నాడు సాయి. డబ్బు తిరిగివ్వాలని శ్వేత అడగడంతో తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే పీజీ అయ్యే వరకు చేసుకోలేనని డబ్బు తిరిగివ్వాలని సాయిని కోరింది శ్వేత. దీంతో డబ్బులు ఇవ్వనంటూ యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడు సాయి. తనపై దాడికి ప్రయత్నించడంతో భవానీపురం పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.